హల్లెలూయా. ఈరోజు దావీదు గారి గురించి మనము కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. దావీదు గారి గురించి కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. దైవికంగా దేవుని విషయంలో దావీదు గారికి ఒక ప్రత్యేకమైన స్థానము దేవుని దగ్గర సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో రాజులైనటువంటి వారిలో మరి దావీదు 12 గోత్రములను ఐక్యముగా ఏలినటువంటి చక్రవర్తులలో 3 చక్రవర్తులలో ఒకడు. దావీదు గారు 40 సంవత్సరములు ఇశ్రాయేలు యూదా రాజ్యములను ఏం చేశాడు? ఏలినటువంటి వ్యక్తి. కాబట్టి దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గైకొని దేవునికి భయపడుచు ఉన్న వ్యక్తులలో ఒకరు. కనుక ఆయనను గురించి మనము కొన్ని సంగతులను ఈ దినం మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండినట్లు ధ్యానం చేద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మరొకసారి చదువుదాం. మీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే చాలండి, వాడు గొర్రెలను కాయుచున్నాడు లేక కాయబోయాడు అని చెప్పారు. ఎందుకు ఈ మాటను మనం ఈరోజు చదువుకున్నామంటే, దావీదు గారికి ఒక స్థానము, ఒక గౌరవము, ఒక విలువ తన గృహములోనే లేనట్లు మనం చూస్తాం. ఎలాగా అంటే ఇక్కడ సందర్భము ఏంటి? సమూయేలు ఎందుకు అడుగుతున్నారు? నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎందుకు అడుగుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు సమూయేలుకు చెప్పారు, నీ కొమ్ములో తైలమును వేసుకొని యెషయి ఇంటికి వెళ్ళు, యెషయ కుమారులలో ఒకరిని నువ్వేం చేయాలి? అభిషేకించు అని చెప్పారు. కాబట్టి ఆయన తన తైలపు కొమ్ములో తైలమును వేసుకొని, అభిషేక తైలమును వేసుకొని యెషయి ఇంటికి వచ్చినట్లు మనం చూస్తాం. యెషయి ఇంటికి వచ్చిన తర్వాత సమూయేలు యెషయికి చెప్పకుండా ఉండుంటాడా? ముందుగానే చెప్పి ఉంటాడు. ఏమని? నేను నీ ఇంటికి వస్తున్నాను, ఈ కుమారులలో ఒకరిని దేవుడు అభిషేకించమని నాకు చెప్పారు, కాబట్టి నీ కుమారులందరినీ పిలిపించు అని చెప్పే ఉంటాడు. చెప్పకుండా హఠాత్తుగా పోయి అభిషేకించాలండి ఎవరుంటారు అక్కడ? కాబట్టి ముందుగానే యెషయి గారికి సమూయేలు దైవజనుడు చెప్పింటారా లేదా? చెప్పే ఉంటారు. కానీ చెప్పినా సరే యెషయి తన కుమారులలో ఎంతమంది మొత్తం కుమారులు? యెషయి 8 మంది కుమారులు. 8 మంది కుమారులలో 7గురినే పిలిపించారు. 8 మంది కుమారులు ఉండగా 8 మందిని పిలిపించాలి. 8 మందిలో 7గురిని మాత్రమే యెషయి, నాయన సమూయేలు దైవజనుడు వస్తున్నాడు, దేవుడు చెప్పారట మీలో ఒకరిని అభిషేకించాలని, అందుకని తన తైలపు కొమ్ములు తీసుకొని వస్తున్నారు, కాబట్టి మీరందరూ శీఘ్రంగా రండి అని ఎంతమందిని పోగు చేశాడు? 7 మందిని చేశాడు. 7 మందిని పిలుచుటలో లేక 7 మందినే తను సమకూర్చుటలో ఉద్దేశం ఏంటి? 8 మంది కదా. అంటే ఇక్కడ యెషయి ఉద్దేశంలో గొర్రెలు కాసేవాణిని దేవుడు ఎలాగా అభిషేకిస్తాడు? అయినా వాడు పొట్టివాడు, వాడికి ఏ చదువు సందే లేదు, ఎందుకు పనికిరాడన్న విధానంతోనే వాడిని గొర్రెలు గాయడానికి మేము
పెట్టాము అని ఒక చిన్న చూపు దావీదు గారి మీద, చిన్న కొడుకు మీద ఒక చిన్న చూపు. ఒక లెక్కలేని వాడు ఎందుకు పనికొస్తాడు అన్న ఒక చిన్న చూపు, చిన్న విధానములో చూడటము, అవమానించటము, తీసి ప్రక్కన పెట్టేటువంటి విధానంగా అతనిని అగౌరవించటము తండ్రిలో కూడా మనం చూస్తున్నాం. అరే 8 మందిని పిలవకుండా 7 మందిని పిలిస్తే ఎలాగా? కనుక ఒక్కొక్కరినిగా తన యొక్క ఆశ ఏంటంటే పెద్దను ఎన్నుకుంటాడు గ్యారెంటీ. ఎందుకంటే వాడు మంచి పర్సనాలిటీ మనిషి, చాలా అందంగా ఉన్నాడు, చాలా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, చాలా సొగసరివాడు, నడక బాగుంటుంది, వాడి ఎయిర్స్ బాగుంటాయి, అట్లా ఇట్లా అని అనుకున్నాడు. కానీ సమూయేలు యొద్దకు వాడిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నేను ఇతన్ని కోరుకోలేదంట. అలా రెండవ వాడిని పిలిపిస్తాడు. ఈయన గ్యారెంటీగా ఎన్నుకుంటాడు. ఎందుకంటే దావీదు పొట్టివాడు, గొర్రెలు కాసేవాడు, హీనమైన పని చేస్తున్నాడు. ఇంకోటి హెబ్రీలు గొర్రెలు కాసేటువంటి ఒక అలవాటు ఉంది కాబట్టి వారికి ఇది ఐగుప్తీయులకు హీనమైన పని అన్నమాట. ఐగుప్తు దేశస్తులు హెబ్రీలను హీనంగా చూస్తారు. ఎందుకంటే గొర్రెలు కాసేవారిని వారు హీనంగా చూస్తారు. హీనంగా చూడటమే కాదు, తండ్రి కూడా దూళ్ళు కాసేవానికి ఏమంత గొప్పతనం ఉంటుంది, గొర్రెలు కాసేవానికి ఏం గొప్పతనం ఉంటుంది, వారిని దేనిలో ఎన్నిక చేయాలి, దేనిలో వారిని గురించి చెప్పుకోవాలి అని చిన్న చూపు ఉంటుంది. మన ఇళ్ళలో కూడా చదవమంటే చదవక, చెప్పిన మాట వినక, లోబడని వారిని మనము మన ఇంట్లో కూడా ఏం చేస్తాం? గౌరవించటం. చెప్పిన మాట వింటే, చెప్పింది చేస్తే, లోబడితే, చక్కగా చదువుకుంటే ఉన్నతంగా చూస్తాం. కానీ కొంత చెప్పిన మాట వినక అల్లరిపాల్లో అల్లరిగా తిరుగుతూ ఉంటే మనం కూడా వారిని లెక్క చేయకుండా చూస్తాం. అలాగే యెషయా చూస్తాడేమో మనకు తెలియదు. కనుక రెండవ వాడిని పిలిచాడు. ఆ సమూయేలు యొద్దకు రెండవ వాడిని తీసుకుని వచ్చినప్పుడు ఇతన్ని కూడా నేను కోరుకోలేదన్నాడు దేవుడు. 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6, 7 మంది కూడా సమూయేలు కూడా అనుకున్నాడు, మంచి వాడిని అనుకున్నాడు దేవుడు, ఇతనే అయి ఉంటాడని. అలాగా 7 మంది తన దగ్గరికి వచ్చినా తన తైలాన్ని కొమ్ములో నుండి తీసి అభిషేకించడానికి చూసినప్పటికీ దేవుడి నుండి ఏమొస్తుంది ఆన్సర్ అంటే, మీరు కాదు, మీరు నేను కోరుకోలేదు. అప్పుడు సమూయేలుకు డౌట్ వస్తుంది. అందరినీ పిలిపించమని చెప్పాను కదా, అందుకని అడుగుతాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడుగుతున్నాడు. నీ కుమారులందరూ ఒకరు ఇక్కడ ఉన్నారా అంటే అతను అంటాడు, లేడు, కడసారి వాడు అప్పుడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను మేపుతున్నాడు. వాడెందుకు పనికి వస్తాడని నేను పిలవలేదు. వాడితో ఏమీ పని ఉంటుంది దేవునికి, వాడు ఎందుకు పనికి వస్తాడు దేవునికని నేను వాడిని పిలవలేదు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను మాటలంటే, ఇంట్లోనే తండ్రే ఏం చేస్తున్నాడు? అవమానిస్తున్నాడు. కాబట్టి ఇంట్లోనే తండ్రే అభిషేకం. కొంతమందికి ఇంట్లో గౌరవం ఉండదు. భర్తను గౌరవించటము, భార్యను గౌరవించటము, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను గౌరవించటము తెలియదు. కాబట్టి అగౌరవంగా మాట్లాడతారు. చాలామంది ఇల్లు వదిలిపోయిన వారు ఉన్నారు, నాకు ఎక్కడ గౌరవం లేదని. చాలామంది భార్యను వదిలేసిన వారు ఉన్నారు, నాకు గౌరవం లేదని. చాలామంది పిల్లలను వెలివేసిన వారు ఉన్నారు, మాకు గౌరవం ఎట్లేదని. గౌరవం లేని చోట మనం ఉండలేం. భర్తను భార్య, భార్యను భర్త గౌరవించుకోవాలి. భార్య గురించి మరొకరి దగ్గర నువ్వు హీనంగా చెప్పకూడదు. భర్త గురించి మరొకరి దగ్గర నువ్వు హీనంగా చెప్పకూడదు. నీ పిల్లల గురించి హీనంగా మరొకరి దగ్గర చెప్పకూడదు. కాబట్టి గౌరవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక తల్లికి తెలియదు మన పిల్లలు ఎలాగా దేవుడు వాడుకుంటాడో, భర్తకు తెలియదు తన భార్యను దేవుడు ఎలాగో వాడుకుంటాడో, భార్యకు తెలియదు తన భర్తను ఎలాగా వాడుకుంటాడో. మన పట్ల దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అది మనం ఎరుగము. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని కూడా గౌరవించటము, మర్యాదగా చూడటము, వారిని
మరి ప్రేమించటము మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎవరినైతే మనము హీనంగా మరి నీచకంగా చూస్తామో, అవమానకరంగా చూస్తామో, వారే దేవుని దృష్టిలో గొప్పవారు కావచ్చు. కాబట్టి మనం చెప్పలే. కాబట్టి ఇక్కడ దావీదును గొర్రెలు కాస్తున్నాడని, దావీదు పొట్టివాడని, దావీదు ఎందుకు పనికి వస్తాడని తండ్రి తనను ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు తండ్రి? చిన్న చూపు చూస్తాడు, అవమానం చూస్తాడు. ఈ అభిషేకమునకు ఇతడు యోగ్యుడు కాడు అనుకున్నాడు. ఈ అభిషేకమునకు దేవుడు కోరుకునే వ్యక్తులలో దావీదు లేడు అనుకున్నాడు, దావీదు ఉండడు అనుకున్నాడు, దావీదు యోగ్యుడు కాడు అనుకున్నాడు తండ్రి. అందుకనే ఏం చేయలేదు? పిలిపించలేదు. 17వ అధ్యాయంలో, ఇదే గ్రంథంలో 17వ అధ్యాయంలో 28వ వాక్యం చదువుదాం. అతడు వారితో మాటలాడునది దావీదు గారి పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందలను ఎవరి వశం చేశావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఏమన్నా గౌరవిస్తున్నాడా తమ్ముని? అన్నలు గౌరవిస్తున్నారా? లేదు. అన్నలు అతడిని అవమానకరంగా మాట్లాడుతున్నారు. అన్నలు ఎక్కడున్నారు? యుద్ధ రంగంలో ఉన్నారు. మేము వీరులము, శూరులము, మేము బలవంతులము, పొడవుగా ఉన్నాం, మంచి లావుగా ఉన్నాం, మంచి ఎర్రగా గుర్రగా ఉన్నాం. కాబట్టి అందుకనే సౌలు తన యొక్క మరి యుద్ధ వీరులలో జాబితాలలో మమ్మలను చేర్చుకున్నాడు. అలాగా ఇలాగని విర్రవీగుతున్నారు. కానీ ఆ సందర్భంలో ఎవరు శత్రువు వారికి? ఎవరి మీద యుద్ధం చేయడానికి వచ్చారు? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. కాబట్టి వారిలో ఫిలిస్తీన్లో ఒకడు గొల్యాతు లేచాడు. వాడు ఎందుకు లేచాడంటే, ఇశ్రాయేల్లో నుండి ఎవడైనా ఒకడు వచ్చి నా మీద పోట్లాడండి, నేను ఫిలిస్తీన్లలో ఒక్కడనే వస్తాను, మనం ఇరువురం పోట్లాడదాం, యుద్ధం చేద్దాం, మేము ఓడిపోతే మీకు బానిసలమవుతాం, మీరు ఓడిపోతే మాకు బానిసలు కాండి అని సవాలు విసురుతూ ఉంటే తిరిగి కూర్చోవటం తప్ప చేసేది ఏమి లేదు. ఈవెన్ రాజు కూడా భయపడి ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి ఎవరికి గడుసు లేదు, ఎవరికి ధైర్యం లేదు. ఉండడానికి ఏమి అవుతున్నారు, ఉండడానికి లావున్నారు, తినేది తింటూనే ఉంటారు బాగా. కానీ ఒక శత్రువును ఎదుర్కొనేటువంటి ధైర్యము లేదు. ఒక శత్రువుని మీదకి వెళ్ళి ఓడించే శక్తి లేదు. గొప్ప చెప్పుకోవటం అంటే కనుక ఇక్కడ ఆ యుద్ధ సమాచారము తెలుసుకొని రమ్మని వాళ్ళ నాన్నగారు పంపించారు. కాబట్టి అందుకనే దావీదు గారు వచ్చారు. వచ్చి కనుక్కున్నారు అన్ని వివరాలు. అతని మాట విన్నటువంటి తన పెద్దన్న ఎలియాబు అంటున్నాడు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావురా? నువ్వేం చేస్తావు ఇక్కడికి వచ్చి? అసలు ఇక్కడ వీరులు, శూరులు, మాలాంటి వాళ్ళు ఉండాలిరా ఇక్కడ. నీకేం పని ఇక్కడికి? నువ్వు పొట్టోడివి, నీకు ఏ జ్ఞానం లేకనే నేను గొర్రెలు కాసేకి పెట్టేశాం. కాబట్టి ఆ గొర్రెల మందలను ఏం చేశావు? నువ్వు ఎవరు వశం చేశావు? నీ హృదయ గర్వము వచ్చేతనే కదా, నువ్వు యుద్ధం చూసిందికే కదా అని లేనిపోని మాటలు, తలదించుకునే మాటలు, అందరి ముందు అగౌరవంగా తన సహోదరుడు తనను మాట్లాడారు. ఎంత అవమానం కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంట్లో చూస్తే తండ్రి తనను చిన్న చూపు చూశాడు, ఇటు సహోదరులను చూస్తే సహోదరులు కూడా చిన్న చూపు చూస్తారు. కొన్నిసార్లు మనకు అగౌరవం దొరుకుతుంది. అంటే చిన్న చూపు చూడబడ్డాడు, నిందించినప్పుడు నిందించబడ్డాడు, అవమానించినప్పుడు అవమానించబడ్డాడు. అతడు తలదించుకున్నాడే కానీ ఒక మాట కూడా ఎదురు వారితో మాట్లాడినవాడు కాడు. తండ్రి తీసిపడేసిన, సహోదరులు తీసిపడేసిన, అనగాని మాటలన్నా వారితో ఒక మాట కూడా
అన్నవాడు కాదు. చాలాసార్లు మనం ఓర్పు ఉండదు మనకు. మనం పెద్దలను ఏదన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేం, ఇంట్లో ఒక మాట అంటే ఓర్చుకోలేం. ఓర్పు సహనం తక్కువ. అందుకని మనం దేవుని ఆశీర్వాదాలు కొన్నిటిని పోగొట్టుకుంటాం. కాబట్టి మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఒకవేళ ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు తీసివేయబడుతున్నావు, ఎందుకు ఇలాగా తిరస్కరించబడుతున్నావో, ఒకవేళ దేవుని ప్రణాళికై నీవు లోబడితే నిన్ను అందరూ కూడా తలెత్తుకొని చూసే సమయాన్ని దేవుడు చేయబోతాడన్న సంగతి మనం గుర్తించాలి దేవుని బిడ్డ. కానీ ఇక్కడ దావీదు గారు మాత్రం ఏ మాట, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళ నాన్నగారితో కానీ వాళ్ళ సహోదరులతో కానీ మాట్లాడలేదు. కనుక మాట్లాడనందువలన మరి మనం ఇక్కడ చూస్తాం. ఇది 16వ అధ్యాయంలో దావీదు గారు 11వ వాక్యాన్ని చదువుదాం. అని యెష్షయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిస్తున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. కాబట్టి సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశారు. చప్పట్లు పడి దేవుని మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చేత అవమానించబడ్డాడో, ఎవరు ఈడు అభిషేకానికి పనికిరాడు అని తండ్రి అనుకున్నాడో, ఎవరు హీనంగా చూశారో, ఎవరు కించపరిచారో, ఆ గర్వపడే వాళ్ళందరి ఎదుట అక్కడ ఒక మాట రాయబడింది, వాని సహోదరుల ఎదుట. ఎంత చక్కని మాట! వాని సహోదరుల ఎదుట, వారిని దూషించిన వారి ఎదుట, వారిని అవమానించిన వారి ఎదుట, దావీదును అగౌరవించిన వారి ఎదుట యెహోవా సెలవిస్తున్నాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే. నీ కొమ్ములోని తైలం తీసి తన సహోదరుల ఎదుట వారిని అభిషేకించమన్నారు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇది! కనుక ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు దావీదుకు ఇచ్చాడు. దావీదు ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క లెక్కలో అభిషేకించబడతాడన్న సంగతి ఎప్పుడు కూడా ఇంట్లో కానీ, సహోదరులు కానీ, తండ్రి కానీ ఊహించలేదు దేవుని బిడ్డ. ఎప్పుడు కూడా వాడిని తిట్టటమే, ఎప్పుడు వాడిని అవమానించటమే, ఎప్పుడు వాడిని దూషించటమే, ఎప్పుడు వాడిని తోసివేయటమే, ఏడుగురిని ఒక రకంగా చూస్తే ఈయన ఒక రకంగా చూడటమే. కానీ దేవుడు చూస్తున్నాడు నీ అవమానమును, నీ అపకీర్తిని, నీ నిందను, నీ యొక్క కించపరిచేటువంటి విధానమును. ఎవరి ద్వారా ఎక్కడ ఎలాగా నువ్వు కించపరచబడ్డావో నీవు ఓర్చుకొని దేవుని మీద ఆధారపడితే దేవుని బిడ్డ దేవుడు చూస్తూ ఉన్నాడు. వారందరి ఎదుట ఒక రోజు నీ తలని పైకి దేవుడు ఎత్తుతాడు. దేవుని స్తోత్రం. వారందరి ఎదుట దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడు. వారందరి ఎదుట వాళ్ళు అనుకున్నారు, నేను అభిషేకించబడతాను, నేను అభిషేకించబడతాను, నేను అభిషేకించబడతాను అని. కనుక అందరూ కూడా అనుకున్నారు, కానీ దేవుడు ఎవరిని కూడా కోరుకోలేదు. నేను అభిషేకించేంత గొప్పవాళ్ళు మీరు కాదు. మీ తండ్రి మిమ్మల్ని కోరుకోవచ్చును, కానీ దేవుడు వారిని నిరాకరించారు. దావీదును వారి తండ్రి, వారి సహోదరులు నిరాకరించవచ్చు, కానీ ఎవరు కోరుకున్నారు? దేవుడు అతనిని కోరుకున్నారు. అతడు అభిషేకమునకు అర్హుడు కాడు అని వారందరూ అనుకున్నారు, కానీ దేవుడు అన్నాడు, అభిషేకానికి అర్హుడు ఇతనే, నేను కోరుకున్నవాడు ఇతనేనని పిలిపించి వెయిట్ చేసి దేవుడు అతడు వచ్చేటప్పుడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతనిని నువ్వు అభిషేకించు అని వారి చెప్పగా సమూయేలు వారి తండ్రి ఎదుట, వారి సహోదరుల ఎదుట, వారి ఇంటి వారి ఎదుట అభిషేకము పొందినట్లుగా మనం చూస్తాం. నిజంగా దావీదు ఏడ్చింటాడు ఆ రోజు, ప్రభువా
నేను అందరూ చిన్న చూపు చూశారు కదా ప్రభు. నేను గొర్రెలు కాసేదే నా బ్రతుకు అనుకున్నా. హీనంగా ఇలాగే అవమానించబడుతూ నేను బ్రతకాలనుకున్నా. ఇలాగే ఈ నిందల మధ్య ఇదిగోండి ఆయన ఎక్కడ విలువ గౌరవం లేకుండా నేను బ్రతకాలేమని అనుకున్నా. తండ్రి, ఎక్కడో గొర్రెలు కాస్తూ ఉంటే నా కొరకు నువ్వు వేచి ఉండి నన్ను పిలిపించి నన్ను అభిషేకించు. దేవానికి స్తోత్రం అని దావీదు గారు ఎంతగానో దేవుని కృతజ్ఞతలు తెలియజేసి ఉంటారు. ఈరోజు నిన్ను నువ్వు తీసేసుకోకు దేవుని బిడ్డ. నిన్ను నువ్వు త్రోసివేడు. నా ఇంటి వారు నన్ను అగౌరవించారని కానీ, ఇంటి ప్రక్కల వారు నన్ను అగౌరవిస్తున్నారని కానీ, నేను ఎవరికి పనికిరాను, ఎవరికి ఉపయోగపడను అని కానీ, నీవు వారనే మాటలను బట్టి, వారు చేసే శాస్త్రాలను బట్టి నీవు కృంగిపోకు. నీవు అలాగే ఉండి ఎదురు చూస్తే, ఓర్చుకుంటే ఒకరోజు దావీదును అభిషేకించి హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడో హెచ్చిస్తాడు, అభిషేకిస్తాడు. నిందించిన వారే తగ్గుతారు కానీ నింద పొందిన వారు తగ్గరు దేవుని బిడ్డ. వారిని దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఎవరినైతే మనం అగౌరవిస్తామో మనం అగౌరవించబడతాం, కానీ ఎవరైతే అగౌరవానికి గురయ్యారో వారిని దేవుడు పైకి లేస్తాడు. కాబట్టి ఈ రోజున దావీదు గారు ఒకటి ఏం చేయబడ్డాడు? అందరి ముందు, తన సహోదరులందరి ముందు తీసివేయబడిన వాడు, హీనంగా చూడబడిన వాడు ఏం చేయబడ్డాడు? అభిషేకించబడ్డాడు. ఎంత గొప్ప మాట. నంబర్ 1 అది. దావీదు హీనంగా, అవమానకరంగా, నీచకంగా చూడబడి తగ్గించుకున్న కారణాన అతడు పొందుకున్నటువంటి మేలులలో దేవుని చేత మొట్టమొదటిది ఏంటో తెలుసా? అభిషేకం. ఇది ఎవరి అభిషేకం? దేవుని అభిషేకం. దేవుని అభిషేకం. దేవుని వెళ్ళారా. కాబట్టి అభిషేకించబడినట్లు మనం చూస్తాం. రెండవది, తీసివేయబడిన, అగౌరవించబడిన దావీదు గారిని దేవుడు ఎలాగ వాడుకున్నాడో మనము రెండవది చూస్తాం. కనుక 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో 16వ వాక్యాన్ని చదువుదాం. 16 మా పితరు నీవు ఆజ్ఞయము. రాజు సౌలుతో అంటున్నారు సేవకులు, మా ఏలిన వాడవైన నీవు సెలవిమ్ము, మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయించగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువని అదిరితోనిరి. సౌలు సెలవీయగా చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకనిని చూచితిని. అతడు చమత్కారముగా సితారా వాయించగలడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రెండవది, దేవుడు ఎలాగా తనను వాడుకోబోతున్నాడు. ఒకటి, అభిషేకించాడు. అవమానించిన వానిని, అపకీర్తికి గురి చేసిన వానిని, నిందించిన వారిని, తీసివేసిన వానిని, దావీదు గారిని ఏం చేశాడు? దేవుడు అభిషేకించాడు. అందరిలో అతనిని అభిషేకించాడు. రెండవది, ఎందుకు దేవుడు అతనిని వాడుకుంటున్నాడంటే, ఇక్కడ ఒకని చితారాను చమత్కారముగా వాయించగల ఒకనిని విచారించిన దగ్గరికి తీసుకుని రండి అంటున్నారు. ఎందుకు చితారా చమత్కారంగా వాయించేవాడు సౌలుకు అవసరము అంటే,
ఇదిగో నా దగ్గర నుండి యెహోవా ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ నా మీదకి వచ్చింది. దేవుడు పంపించాడు. ఈ యెహోవా ఆత్మ నా మీద ఉన్నంత వరకు నేను ధైర్యంగా ఉన్నాను, యుద్ధాలు చేశాను, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయమిచ్చాడు, దేవుడు నాతో మాట్లాడేవాడు, దేవునితో నేను మాట్లాడేవాడు. కానీ కొన్ని కారణాల వలన దేవుడు నా మీదికి దురాత్మను పంపించాడు. ఏమంటారు? దేవుని దగ్గర నుండి దురాత్మ వస్తుందా రాదా? దేవుడు పరిశుద్ధాత్మనే పంపించగలడు కానీ దురాత్మను పంపిస్తాడా? ఏమంటారు? పంపించగలేడా దురాత్మను దేవుడు? కనుక అన్ని కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి. ఏది కూడా దేవుని కంట్రోల్ దాటిపోదు. దేవుడు ఇప్పుడు అలాగైతే సాతానుకు యోబు గారి మీద అధికారం ఇచ్చిన వాడెవడు? దేవుడే. దేవుని అధికారం లేకుండా సాతాను యోబు గారికి దేవుడు వేసిన కంచెను దాటలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏమి ఇవ్వగలడు? దురాత్మకు అధికారము ఇస్తాడే కూడా ఇస్తాడు. అందుకొరకే దేవుడు ఎటువంటి వారి మీదకి దురాత్మను పంపగలడు అంటే, దేవుని మీద దేవునికి లోబడని వారి మీదకి, దేవుని మాటను వినని వారి మీదకి, దేవుని సేవించని వారి మీదకి, దేవునికి లొంగని వారి మీదకి దేవుడు ఏం పంపగలడు? దురాత్మను పంపగలడు. కాబట్టి ఇక్కడ కొన్ని కారణాలను బట్టి అపవాదికి సెలవిచ్చాడు. అయితే వెళ్ళు, యోబు ఆస్తి మీద, యోబు కుమారుల మీద, యోబు ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. కాబట్టి దేవుడు అధికారం ఇస్తేనే తప్ప అపవాది యోబు గారిని శోధించను లేదు. ఒకవేళ దేవుని అధికారం లేకుండా సాతాను డైరెక్ట్గా వెళ్ళగలడు అంటే దేవుని అడగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. కనుక దేవుని దగ్గర అడిగి దేవుని పర్మిషన్ ఇస్తే తప్ప అతడు యోబు గారి జీవితంలోనికి రాలేకపోయాడు. కనుక ఇక్కడ ఏమైందంట? మొదటి వాక్యంలో మనం చూస్తే 16:1 యెహోవా 14లో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, దురాత్మ ఏం చేస్తుంది? భయపెడుతుంది, కలవరపరుస్తుంది. అవును, దుష్టుని ఆత్మ మనల్ని భయపెడుతుంది, కలవరపెడుతుంది, మనల్ని అనేక సమస్యలకు గురి చేస్తుంది. దుష్టుని ఆత్మ ఇప్పుడు చాలా మందికి దెయ్యానికి భయపడినట్లు దేవునికి భయపడరు, దెయ్యానికి ఎక్కువ భయపడతారు. చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు ఇంటి ముందు ఒక చెప్పు వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పు? సాతాను చెప్పుకు భయపడుతుందా? సాతాను ఒక ఇనుప ముక్క వేస్తారు. కొంతమంది డోర్లకు ఇనుప మేకులు కొట్టుకుంటారు. ఎన్ని సైతానికి ఎన్ని ఆటంకం చేయవు. దేవునికి తప్ప ఎవరికి భయపడ్డు. నీలో ఇంట్లో దేవునికి భయపడేవారుంటే, దేవునికి ప్రార్థన చేసేవారుంటే దేవునికి భయపడుతుంది. కానీ నీ చీపురు కట్టలకు, చెప్పులకు, మేకులకు భయపడేది కాదు సైతాను. వాటితోనే ఎల్లగొడితే ఇంకేముంది? అంతరాలు, తాయెత్తలకు భయపడేది కాదు సాతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాది వచ్చి సౌలుని ఏం చేస్తుందంట? వెరపిస్తుందంట, భయపెడుతుందంట. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు సౌలు. పరిశుద్ధాత్మను పోగొట్టుకొని దురాత్మకు గురయ్యాడు. ఈ దురాత్మ వచ్చినప్పుడల్లా ఎప్పుడు కంటిన్యూగా ఉండదు, వస్తూ పోతుంటుంది. వచ్చినప్పుడల్లా అతడు భయపడేవాడు. రాజంటే ఎంత ధైర్యంగా ఉండాలి, సైన్యానికి ముందుండాలి, దేశమును సమాధానంగా ఉంచాలి, ప్రజల కొరతలు తీర్చాలి. కాబట్టి అలాగా ఉండవలసినటువంటి వాడు కనుక భయపడుతూ వణుకుతూ ఇంట్లో దాక్కున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం ఆలోచన చేయాలి. దేవుని యొద్ద నుండి అపవాది వచ్చిందట. అపవాది వచ్చి సౌలును భయపెడతామని. కనుక అందుకొరకే ఈ సితారా చమత్కారంగా వాయించేవాడు మీరు కనుగొనండి. అతడు సితారా చమత్కారంగా వాయించినప్పుడల్లా
నాలో ఉన్న దురాత్మ ఏమవుతుంది? పోతుంది. అప్పుడు నేను ఉపశమనం అవుతాను, నెమ్మది పొందుకుంటాను. లేకపోతే ఈ దెయ్యం నన్ను కుదురుగా ఉండలేదు. ఏమండి, సితారాలు గిటారాలు తీసుకుని పోయి సినిమా పాట పడితే సైతాన్ వెళ్ళిపోద్దా? అంటే ఏం పాడింటాడు గిటారతో? దేవుని స్తుతించుంటాడు. దేవుని స్తోత్ర. దేవుని శక్తి ఎక్కడుంటుందో, దేవుని ప్రార్థన ఎక్కడుంటుందో, దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు ఎక్కడుంటారో అక్కడి నుంచి దురాత్మ ఏమవుతుంది? పారిపోద్ది. అందుకని 28వ వాక్యం 23వ వాక్యం చదువుదాం. లాస్ట్. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయను. అతడు సేద తీరి బాగాయను. కాబట్టి దావీదు గారిని దేవుడు ఎలా వాడుకున్నాడంటే దురాత్మలను వెళ్ళగొట్టడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. దేవుని స్తోత్ర. తీసివేయబడిన వాడు, ఎందుకు పనికిరాడు అన్నవాడు, అభిషేకమునకు యోగ్యుడు కాడు అన్నవాడు అభిషేకించబడ్డాడు. ఆ వ్యక్తి సౌలుకు పట్టిన దురాత్మను అతడు సితారా వాయించుట వలన దురాత్మలను వెళ్ళగొట్టడానికి కారకుడు అయ్యా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని గణపరుస్తూ ఉన్నప్పుడు, దేవునిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా దుష్టుని యొక్క క్రియలను లయపరచునట్లు, దుష్టుని యొక్క బంధకాలను విరగొట్టునట్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కాబట్టి మనం ఎందుకు పనికిరాని వారుగా లోకము దృష్టికి మనం కనబడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము కనబడి ఆయనకు ప్రార్థించి ఆయన సన్నిధిలో శక్తిని పొందుకున్నప్పుడు దేవుడు కూడా అనేక జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలను వాడుకుంటాడు. కాబట్టి సౌలు పట్టిన దురాత్మను మరి దేని చేత కూడా వారు పోగొట్టలేకపోయారు, దేని చేత కూడా వారు వెళ్ళగొట్టలేకపోయారు. కనుక దావీదు గారు వచ్చి సితార తీసుకొని అతడు వాయించినప్పుడు ఆ దురాత్మ ఏమైపోయేది? పారిపోయాడు. ఆ దురాత్మ పారిపోయి అతడు సేద తీరేవాడంట. అమ్మయ్య, హాయిగా ఉంది, ఇప్పుడు హాయిగా ఉంది అని సేద తీరి బాగుపడేవాడంట. లేకపోతే ఆ దురాత్మ ఉంటే అతనికి సేదే లేనే లేదు. భయము, దుడుకు, గుబులు. కొన్నిసార్లు కొంతమంది గృహాలలో దెయ్యములు పనిచేస్తాయి, కొంతమంది జీవితాలలో దెయ్యాలు పనిచేస్తాయి. ఇంట్లో సమాధానంగా ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు. ఎప్పుడు భార్య భర్తలు కొట్లాడుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా పిల్లల మధ్యలో సమాధానం ఉండదు. ఇవన్నీ కూడా డబ్బుకు కొరత లేదు, తిండి కొరత లేదు, బట్టకు కొరత లేదు. కనుక అన్నీ ఉన్నాయి, కానీ కొట్లాటలు, అసూయ, ద్వేషం మన మనసులో ఉంటుంది, కోపం మన మనసులో ఉంటుంది. ఇవన్నీ కూడా దురాత్మని యొక్క లక్షణాలే. కనుక దేవుళ్ళో నిన్ను ఎదగనివ్వకుండా, దేవుళ్ళో నిన్ను ఫలింపనివ్వకుండా దుష్టుడు తన పనిని చేస్తూ ఉంటాడు. కనుక తిట్టిన వారిని తిట్టాడా దావీదు? అవమానించిన వారిని అవమానించాడా దావీదు? తీసివేసిన వారిని కోపపడ్డాడా దావీదు? అలాగలాడు, తగ్గించుకున్నాడు, లోబడ్డాడు. అందుకని దేవుడు తనను తన సహోదరుల ఎదుట ఏం చేశాడు? అభిషేకించాడు. రెండవది, అతనినే ఇప్పుడు సౌలుకు పట్టిన దురాత్మను వెళ్ళగొట్టడానికి దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. ఇప్పుడు వీరులు శూరులు రానక్కర్లేదు, పనిచేయరు. సాతాను వీరులు శూరులు ఏం చేయలేరు. సాతాను బలాన్ని ఎవరు తరమలేరు. కానీ ఇప్పుడు కావలసిన వారు ఎవరంటే ఎవరు లేరు. అతను అంటాడు, ఆ దేశమంతటయ్యా మీరు వెదికి సితారని చమత్కారంగా వాయించేవాడిని తీసుకురండి అంటారు. ఇజ్రాయెల్ దేశం అంతా వెదకండి, వీరులు ఎక్కడ ఉన్నారా చూడండి అని అన్నాడా? అందగాళ్ళు ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అన్నారా? బలవంతులు ఎక్కడన్నా ఉన్నాడేమో చూడండి, నాకు బట్టిన దురాత్మను పోగొట్టడానికి. మంత్రగాళ్ళు ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అని అన్నాడా? లేదు. సితారని చమత్కారంగా వాయించేవాడిని ఎవరన్నా ఉన్నారేమో చూడండి అంటే దావీదును దేవుడు వారికి చూపించాడు. అయ్యా బెత్లెహేమీయుడైన ఇదిగో యెషయి కుమారుడు ఒకతని సితారను చమత్కారంగా వాయించగలిగిన వాడు ఒకడున్నాడు.
అతడు సితారా చమత్కారంగా వాయిస్తే నీకు పట్టిన దురాత్మ పోతుంది. అతడు వీరుడు, యుద్ధ వీరుడు, అతడు మంచి సదస్సరి, అలాగా మంచి సుబుద్ధి గలవాడు అని తన గురించి చెప్పి అతన్ని పరిచయం చేశారు. అతడు వచ్చి సీతారాన్ని చమత్కారంగా వాయించినప్పుడు సౌలుకు పట్టిన దురాత్మ వెళ్ళిపోయింది. ఈరోజు మన ఒంట్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోవాలి అంటే ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోవాలంటే ప్రార్థన చేయాలి. మనం సేద తీరి, మనం బాగుపడి, మన కుటుంబాలు, మన పిల్లలు అందరం కూడా బాగుండాలంటే మనం దేవుని ప్రార్థన చేయాలి. దురాత్మ కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు కాబట్టి వాని క్రియలేవి కూడా మన ఇంట్లో ఒంట్లో నడవకుండా అని పారద్రోలడానికి మనం ప్రార్థించాలి. దావీదు వరే మనం కూడా దేవుని కొరకు ఏం చేయాలి? వాడబడాలి. తర్వాత మూడవది, తీసివేయబడినటువంటి వాడు, మరి నిరాకరించబడినటువంటి వారిని దేవుడు ఎలాగా వాడుకున్నాడో మూడవదిగా మనము దావీదులో చూస్తాం. దేవుని బిడ్డ, మూడవది తనను ఎలాగా వాడుకున్నాడు అంటే, దేవుని బిడ్డారా, 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 46వ వాక్యం చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. కాబట్టి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దావీదు గారు గొల్యాతుతో మాట్లాడుతున్నారు. దావీదు గారు అసలు ఎవరు వెళ్ళట్లేదండి, తిని కూర్చుంటున్నారు. వాడేమో ఛాలెంజ్ చేసి కాలు చూపుతున్నాడు, ఒక్కరు కూడా వాడి మీదకి వెళ్ళట్లేదు. కాబట్టి సౌలు రాజు సైతము ఇంట్లో ఉన్నాడు, తన అంతఃపురము దాటి రావట్లేదు. కాబట్టి ఇదంతా తెలుసుకున్న దావీదు మరి సౌలు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరి ఇవన్నీ కూడా చేశాడు. 17:34 ఒకసారి చదవండి. 17:34 సౌలు గారు అంటున్నాడు, అయ్యా నీవు బాలుడవు, మంచి రూపవస్వి, కానీ వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు. మేము వెళ్ళలేకనా బాబు, ఇంట్లో కూర్చుంది. వాడు 6 మూరల జానెడు ఎత్తున్నాడు, చాలా బలవంతుడు. వాడు ఈటే 300 మంది మోసుకుని వస్తున్నారు. నాయన ఎందుకురా నీకు బాధ? నీవు వాడి వశమైపోయి నాశనం అవుతావు, వద్దు అని అతని వయసును చూసి, అతని వృత్తిని చూసి, అతనిని చిన్న చూపు చూసి మాట్లాడాడు. ఎవరు? సౌలు. వద్దు, నువ్వు బాలుడవు, నువ్వు గొర్రెలు మేపుతావు అంతే, నీకు ఏ అనుభవం లేదు. ఇతడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము గలవాడు, కాబట్టి నీవు వాడి చేతిలో నాశనం అవుతావు, నా మాటను వద్దు అంటాడు. అప్పుడు దావీదు ఏం చెప్తాడు చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందరం నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి ఏమంటాడు? చెప్పాలి మాట. ఏమంటాడు? నన్ను రక్షించిన యెహోవా. దేని నుండి? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా
ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సౌలు ఫిలిష్తీయుడైన గొల్లియాతు మీదకి వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకు సైన్యం అంతా ఫిలిష్తీయుని మీదకి వెళ్ళలేకపోతున్నారు అంటే వారి బలము చూసుకున్నారు. వాడి బలం చూశారు. వారి బలం చూసుకొని వాడి బలము చూశారు. వీళ్ళ హైట్ చూసుకొని వాడి హైట్ చూశారు. వీళ్ళ లావు చూసుకొని వాడి లావు చూశారు. వీళ్ళ అనుభవం చూసుకొని వాని అనుభవం చూశారు. అందుకని ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏ విషయంలో కూడా వానితో మనం పోరాడడానికి యోగ్యులము గెలవలేం. తప్పగా చచ్చిపోతాం. ఎందుకు? వాడితో పోటీ అని సైలెంట్ గా దేవుని దూషించిన, దేవుని ప్రజలను దూషించిన వింటూ మౌనంగా కూర్చున్నారు. కానీ అది దావీదు సహించలేకపోయారు. దావీదు గొర్రెలు మేపేవాడే, యుద్ధ నేర్పరి కాదు. దావీదు పొట్టివాడే, పొడవైన వాడు కాదు. దావీదు సన్నగానే ఉన్నాడు, లావైన వాడు కాదు. దావీదు బలహీనుడే. కానీ దావీదు చేసింది ఏంటంటే దేవుని బలాన్ని చూశాడు, వాడి బలాన్ని చూశాడు. అదే వ్యత్యాసం. ఈరోజు కొన్నిసార్లు మన జీవితంలో కూడా నమ్ముకున్న మనము పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం ఏం చేయాలంటే దేవుని చూడాలి. దేవుని చూడాలి. పంటలు మరి చేలోని పంట ఇంటికి రాకపోయినా గొర్రెల మందలో హబక్కూకు అంటారు. హబక్కూకు గ్రంథాన్ని తీయండి. 3:17 అంజూరపు చెట్లు పూత పూయకుండినప్పటికీ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనులోని పంట పైరుకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదు. నా రక్షణకర్త యందు నా దేవుని యందు దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎటువంటివి ఇప్పుడు ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు మధ్య జరుగుతున్న ఓరి యుద్ధంలో ఎవరు కూడా ఇశ్రాయేలీలు బయటకు రావట్లేదు. భయం కలిగింది అందరికి. రాజుగారు భయపడుతున్నారు. అయ్యో, ఇశ్రాయేలు దేశాన్ని ఇటువంటి వీరుడు శూరుని చేతిలో నుండి రక్షించేవాడు ఎవడు? అందరినీ లయం చేస్తారు కదా అని భయపడిపోతున్నారు. అప్పుడు దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. వాడిని జయించడానికి వీరుడు అవసరం లేదు. వాడు ఎంత విర్రవీగాడో, వాడు ఎంత రెచ్చిపోయాడో, ఇదిగో నా కుమారుడైన దావీదు గొర్రెలు మేపు వాని చేత నిన్ను చంపిస్తా. వీరుని చేతిలో చనిపోతే అది గర్వకారణం. మన వాళ్ళు మిలిటరీ సైనికులు, సిపాయిలు కొన్ని యుద్ధాలలో ఏమైపోతారో చనిపోతారు. చనిపోయినప్పుడు గవర్నమెంట్ కానీ, ఆ దేశం కానీ, స్టేట్ కానీ వాళ్ళకి ఎంతగా ఘనపరిచి వాళ్ళు అర్పిస్తారు. వాళ్ళని ఎంత పొగుడతారు. ఎందుకంటే దేశం కొరకు పోరాడిన వీరుడు అని మనమందరం కూడా గౌరవిస్తాం. మరి గొర్రెలు కాసేవాని చేతిలో పోతే ఏమంత వ్యాధి ఉంటుంది. ఎందుకు అలా చేశాడు? ఎందుకు అలాగ ప్లాన్ చేశాడు దేవుడు అంటే ఈ సిగ్గు రావాలి. ఎంత వెర్రదిగుతున్నాడో, ఎంత గర్వపడుతున్నాడో. వీరిని చేత చంపను, గొర్రెలు మేపేవాని చేతని చంపిస్తాను. వాళ్ళలాంటి పర్సనాలిటీ ఉన్నవానితో చంపను, చిన్నపిల్లవానితోనే చంపిస్తాను. అందుకోసమే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుంది. ఒక వీరుడు చంపడానికి దేవుని పక్షాన ఏర్పాటు చేసుకున్న వీరునిగా, మూడవదిగా దేవుడు దావీదును వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని వాడుకోలేదు. గొల్లియాతు అనే ఒక వీరుని, శూరుని చంపడానికి దావీదును వాడుకున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు సౌలుకు చెబుతున్నాడు. ఆ ఎలుగు వంటి సింహపు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను ఏం చేస్తాడు? విడిపిస్తా. నన్ను బట్టి కాదు బలం, నా అనుభవాన్ని బట్టి కాదు నాకు బలం, నా హైటు నా లావును బట్టి కాదు నాకు బలం. నా బలమంతా యెహోవాలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. నా జయమంతా ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలో ఉంది. అందుకనే ఏమంటాడు? యుద్ధము దేవునికి స్తోత్రం, యుద్ధము యెహోవాదే. ఈరోజు యెహోవా పేరట నేను మీదకి వస్తున్నా. ఎంత గొప్ప మాటలండి ఇవి. ఆత్మభరితుడు, ఆత్మతో నిండిన పలికిన మాటలు. యెహోవా పేరట నేను మీదకి వస్తున్నా. అన్ని రోజుల నుంచి మౌనంగా ఉండి తలబట్టుకొని సైన్యమంతా కూడా భీతితో కలవరపడుతూ ఉండగా దావీదు అనికి ఢీకొని ఒకే ఒక్క రాయితో అని నసుడికి వేసి కొట్టాడు. కొట్టిన వెంటనే వాడు బోల్రపడ్డాడు పర్వతం వలె. పరిగెత్తుకొని వెళ్ళి గొల్లియాతు మీ దగ్గరికి వాని గుండె మీద నిలబడి వాని కత్తి వరదూసి వాని తలను తగనరికాడు. ఆనాడు ఫిలిష్తీయులందరూ కూడా పారిపోయారు. యెహోవా దావీదును పెట్టి ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణను తెచ్చింది. ఎంత గొప్ప కాదు. కాబట్టి మూడవదిగా దావీదును ఎందుకు వాడుకున్నాడంటే ఆ శూరుడైన గొల్యాతును చంపడానికి ఒక శూరుని వలె గొర్రెల మేపే వాడిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి అవమానించబడిన వాడిని ఎందుకు వాడుకున్నాడు? అభిషేకం కొరకు వాడుకున్నాడు. రెండవది అవమానించబడిన వారిని ఎందుకు వాడుకున్నాడు? దురాత్మలను పారద్రోవడానికి వెళ్ళబట్టడానికి వాడుకున్నాడు. మూడవది అవమానించబడిన వారిని, తృణీకరించబడిన వారిని ఎందుకు వాడుకున్నాడు? ఒక వీరుణ్ణి, ఒక శూరుణ్ణి చంపడానికి దేవుడు దావీదును వాడుకున్నాడు. తర్వాత నాలుగవదిగా దేవుడు దావీదును ఎందుకు వాడుకున్నాడంటే 78వ కీర్తనలో మనం చదువుతాం. 70వ వాక్యం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించను. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను ఇక్కడ ఏలుటకై మేపుటకై ఆయన అతనిని రప్పించెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నాలుగవదిగా ఎందుకు? తన ప్రజలను ఏలుటకు. అభిషేకము రకరకాలుగా ఉంటుంది. దైవజనుని అభిషేకం ఉంటుంది. దేవుడి సేవకునిగా ఏర్పరచుకోవడానికి దైవజనునికి అభిషేకం ఉంటుంది. తర్వాత ప్రవక్తకు అభిషేకం ఉంటుంది. తర్వాత రాజుకు అభిషేకం ఉంటుంది. ఇలాగా పనిని బట్టి, వారి వారి పనులను బట్టి వారిని ప్రత్యేకపరచుటకు దేవుడు ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. ఇక్కడ దావీదు మీదకి సహోదరులందరి ఎదుట, తండ్రి ఎదుట అభిషేకించిన అభిషేకము దేని కొరకంటే ఇశ్రాయేలీయులను ఏలుట కొరకు, ఇశ్రాయేలీయులను పరిపాలించుట కొరకు దేవుడు తనను ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకం ఏం చేస్తుందంటే ప్రత్యేకపరుస్తుందన్నమాట. దేవుని కొరకు ఒక కేటాయించుకుంటాడు ఆయన. ఈ వ్యక్తి నేను అభిషేకించాను గనక ఈ పని కొరకు వాడబడా. అందుకని ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు రాజుగా ఫ్యూచర్లో ఉండబోవడానికి దేవుడు అతనిని ఏం చేశాడు? అభిషేకించాడు. ఎంత గొప్ప భాగ్యం. అందుకని నాలుగవదిగా దావీదును గొర్రెలను మేపుట మాన్పించాడంట. ఇప్పుడు గొర్రెలు మేపుతున్నాడని ఏలం చేసిన వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకోవాలి. గొర్రెలు మేపుట మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏలుటకు, మేపుటకు ఆయన అతనికి సింహాసనం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప వాక్యం. అవును దేవుని బిడ్డలారా, అవమానించబడిన మనం తగ్గించుకుంటే, లోబడితే, మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుంటే, దావీదును ఎలాగైతే 4 విధాలుగా అవమానించబడిన వ్యక్తిని వాడుకున్నాడు దేవుడు, ఆ రీతిగా మనల్ని కూడా ఏదో ఒక విధానంగా దేవుడు వాడుకున్నాడు. చెప్పండి. అవమానించబడిన దావీదును అభిషేకించాడు. అవమానించబడిన దావీదును దురాత్మలను వెళ్ళగొట్టుటకు వాడుకున్నాడు. అవమానించబడిన దావీదును
వీరుల్ని చంపడానికి ఒక వీరునిగా వాడుకున్నాడు. అవమానించబడిన దావీదును గొర్రెలను మేపుట మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏలుటకు రాజుగా అతనిని వాడుకున్నాడు. సింహాసనం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మీరు అన్నారు కదా అవమానించబడినందుకేనని. అవమానించబడినందుకే అదొక కారణం. మరొక ప్రథమమైన కారణం, ప్రాముఖ్యమైన కారణం, దావీదు ఈ 4 విధాలుగా దేవుని చేత వాడబడడానికి ఒక కారణం. అదేంటంటే దేవుణ్ణి స్తుతించినందున. అతడు వెతికారు. మనం 16వ అధ్యాయంలో చదివాం కదా, ఇదిగో దేశమంతటా గాలించి సితారాన్ని చమత్కారంగా వాయించగలిగిన ఒకరిని మీరు తీసుకుని రండి అన్నప్పుడు వారు వెతికి పట్టుకున్నారు. ఇదిగయ్యా, బెత్లెహేమీయుడైన యెషయి కుమారులలో ఒకడు శిశువుని, అతడు చమత్కారముగా సితారాను వాయించగలడు అంటే ఏం చేసేవాడు? ఊరికే సితారానే వాయించేవాడా? కాదు. ఎక్కడైతే తను గొర్రెలను తోలుకొని వెళ్తున్నాడో గొర్రెల మందలన్నిటిని కూడా పచ్చిక మేయుచుండగా అది ఒక చెట్టు కింద కూర్చొని దేవుని గురించి పాడుతూ సితారాను వాయించేవాడు. దేవుని గురించి పాడుతూ, దేవుని గురించి వాయించుచు, దేవుణ్ణి స్తుతించుచు, దేవుణ్ణి గణపరిచేవాడు. తనకిచ్చినటువంటి పని అవమానకరమైన పని అని, తనకు ఒక మర్యాద లేదని, తను తాను హింసించుకుంటూ, బాధించుకుంటూ, మరి హీనంగా చూసుకుంటూ అతడు కృంగిపోలేదు. కానీ అతడికి ఇచ్చిన పనిలో తను దేవుణ్ణి స్తుతించుచున్నవాడు, దేవుణ్ణి గణపరిచినవాడు, దేవుని మహిమపరిచినవాడు. కాబట్టి అందుకనే దేవుని పిల్లలమైనటువంటి దావీదు మనము ఏం చూడాలంటే దావీదు జీవితంలో అతడు తగ్గించబడటమే కాదు, కానీ అతడు మొట్టమొదటిగా దేవునిని స్తుతించువాడు, దేవునిని గణపరచువాడు, దేవుణ్ణి మహిమపరచువాడు. ఈ కీర్తనల గ్రంథంలో స్తుతి ఆరాధనకు సంబంధించిన కీర్తనలు దావీదు గారు ఎన్నో రాశారు. ఇది దావీదు కీర్తనలని ఎందుకు అంటారంటే ఎక్కువ శాతము, ఎక్కువ కీర్తనలు దావీదు గారు రచించారు కనుక దావీదు కీర్తనలని దీన్ని పిలుస్తారు. కనుక అతడు తను వ్యక్తిగతంగా దేవునితో స్నేహం చేసి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని గురించి పాడి, దేవుణ్ణి స్తుతించి గణపరిచేవాడు. ఒంటరిగా అడవికి వెళ్ళి గొర్రెలను మేపుచు ఒంటరిగా దేవునితో స్నేహం చేస్తూ దేవుణ్ణి స్తుతించిన వాడు. అది ప్రధానమైన కారణం దావీదు హెచ్చింపుకు కారణం. కాబట్టి అతడు స్తుతించేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు స్తుతించువాడు మాత్రమే కాదు, కానీ స్తుతింపచేసేవాడు. ఇతరుల చేత ఇతరులను దేవుణ్ణి స్తుతించున్నట్లుగా చేసేవాడు. ఒక వాక్యాన్ని చదువుదాం మనం. నేను వీళ్ళారా ఒక వాక్యాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15:16 చదువుదాం. 15:16, 15:16. మీరు మీ బంధువులకు లేవీయులకు చెబుతున్నారు, మీరు మీ బంధువులకు పాఠకులకు పిలిచి స్వరమండలము, సితారాలు, తాళములున్నగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయొచ్చు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని. ఏం చేస్తున్నాడు ఇక్కడ దావీదు? తను మాత్రమే స్తుతించటం కాదు, కానీ రాజు అయిన తర్వాత కూడా దేశంలో లేవీయులకు ఆజ్ఞయిస్తున్నాడు, మీరందరూ కూడా గంభీర ధ్వని గల సితారాలు, స్వరమండలములు, వాయిద్యాలను తీసుకొని ఏం చేయాలదా? గొప్ప స్వరంతో పాడుతూ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి మనం స్తుతించాలి దేవుణ్ణి. ఇతరుల చేత మనం ఏం చేయాలి? స్తుతింప చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనము దేవుని కొరకు వాడబడినట్లు దేవుడు చూస్తాడు, ఇతరులను కూడా వాడబడేలాగా మనం చేశామని దేవుడు చూస్తాడు. కాబట్టి దావీదు ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఎవరినయ్యాను? రాజునయ్యాను. అప్పుడు గొర్రెలు కాసేటప్పుడు ఏదో స్తుతించేవాడిని, ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు నాకు అది అనవసరము, నేను ఆర్డర్ ఇస్తే అనేకులు వచ్చి స్తుతిస్తారు అని అనుకోలేదు.
తను స్తుతించిన అలవాటు పోగొట్టుకోకుండా అతడు దేవుణ్ణి స్తుతించేవాడు. అలాగే ఇతరుల చేత దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతింపజేశాడు. ఇతరుల చేత దేవుణ్ణి స్తుతింపజేశాడు. తర్వాత 23వ అదే గ్రంథంలో 23వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. 23:5. 4,000 మంది ద్వారపాలకులు మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించేవారుగా దేవునికి స్తోత్రం. 4,000 మందిని ఆ దావీదు గారు చేయించిన వాద్య విశేషములతో వాయించి ఎవరిని స్తుతించడానికి? యెహోవాను స్తుతించడానికి వారు నియమించబడ్డారు. దేవుని స్తుతించాలి కనుక ఇదే మెయిన్ కారణం. అతడు అభిషేకించబడడానికి, అతడు దురాత్మలను వెలగొట్టడానికి, అతడు ఒక వీరుణ్ణి చంపడానికి, అతడు రాజుగా మారడానికి కారణము. ఎందుకంటే అతడు తనకున్న స్థితిలో నమ్మకంగా దేవుని స్తుతించినవాడు. దేవుని స్తుతించేవారు ఎవరు తెలుసా? 50వ కీర్తన 23వ వాక్యం చదవండి. 50వ కీర్తన 23వ వాక్యం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతి యాగము అర్పించువాడు. దావీదు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తుతి యాగము చేయుచున్నాడు. స్తుతి యాగము చేసేవారు ఎవరంట? దేవుడు అంటాడు నన్ను మహిమపరిచేవాడు. మరి నన్ను మహిమపరిచేవాడిని నేను మౌనంగా ఉంటాను? నన్ను దావీదు మహిమపరిచాడు కాబట్టి అవమానించబడిన దావీదును, తీసివేయబడిన దావీదును నేనేం చేస్తాను? వాడుకుంటాను. అందరిలో అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అదిగో సౌలుకు పట్టిన దురాత్మను వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. అందరూ చూచుచుండగా ఒక వీరుణ్ణి మట్టి కల్పించాడు. దేవునికి స్తోత్రం. అందరినీ ఏలడానికి దేవుడు అతనికి సింహాసనము ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. మనము, మన పిల్లలము, మన కుటుంబము, మన సంఘము దేవుని స్తుతించే బిడ్డలుగా ఉందాం. అవమానం, అపనిందలు, అపకీర్తి మనకు వచ్చినప్పుడు సహించుదాం. తగిన కాలంలో దావీదును లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.